ప్రవాసాంధ్ర మహాశయులకి ప్రత్యేకించి సిలికానాంధ్ర రజతోత్సవాల సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు. ఎప్పుడో 2001 ఆగస్టు 4న తెలుగు తల్లి ఆశీర్వచన ప్రభావం వల్ల నేను కాలిఫోర్నియాలో శానోజేలో సిలికానాంధ్ర అనేటువంటి చిన్న దీపాన్ని నా చేతుల మీదుగా వెలిగించగలగడం సరస్వతీ ప్రసాదంగా భావిస్తూ ఉన్నాను. ఆ రోజే నాకు ఆ సంస్థ మీద గొప్ప విశ్వాసం ఏర్పడింది. కారణం, ఆ రోజు ఆ సంస్థ ప్రారంభకులు కూచిభట్ల ఆనంద్ గారు, ఇతర కార్యకర్తలు అందరూ కూడా ఒక స్థిరమైన నిర్ణయాన్ని నాకు చెప్పారు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మోజులు ఇమేజుల కోసం పాకులాడవండి. మాకు కావలసింది కవులు, పండితులు, కళాకారులు, ఇవే కావాలి. సాంస్కృతిక కార్యక్రమం అంటే సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండాలి, కానీ ప్రజల్లో రకరకాల పిచ్చి భావాలన్నీ రెచ్చగొట్టేలా ఉండకూడదు. ఇక్కడ ఏదో గంతులు వేయడం, దర్పాలు ప్రదర్శించడం ప్రధానం కాదు. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా, కులభేదాలకు అతీతంగా, అన్నింటికీ అతీతంగా మేము నడపదలుచుకున్నామంటే, సరే పెద్ద పెద్ద సంస్థలు పెట్టేవాళ్ళు అందరూ ఇలాంటివి చెబుతూనే ఉంటారు. ఆంధ్రుడు ఆరంభ సూర్యులు అనే మాట మనకి ఎలాగో ఉండనే ఉంది అని అనుకుంటూ కూడా నేను ఎందుకో ఆ వ్యక్తుల ముఖాల్లో కనిపించే ఒక ఆత్మవిశ్వాసం కారణంగా అది చూసి ఒక పద్యం చెప్పాను. నాకు ఆనందం. కలలాకారము దాల్చినట్లు కవితా కన్యా మనోభావముల్ తెలుగున్ పద్యములైన ఎట్లు మన జాతిన్ స్వాభిమానములు అంచులనే తాకిన ఎట్లు చిత్తమున దోచున్ పశ్చిమాశ్చర్యమై సిలికానాంధ్ర సరస్వతి చరణ మంజీరమ్ములే మ్రోగగా. సిలికానాంధ్ర సరస్వతి చరణ మంజీరమ్ములే మ్రోగగా. కళలన్నీ ఆకారం దాల్చాయి అన్న. ఈవేళ నిజంగా 25 సంవత్సరాల తర్వాత కార్యకర్తలు అదే చిత్తశుద్ధితో, అదే అంకిత భావంతో, అదే నిజాయితీతో నిలబడి ఆ రకంగానే సంస్థను నడిపారు. ఈవేళ కేవలం సిలికానాంధ్ర ఒక సాంస్కృతిక సంస్థగా కాకుండా ఒక విశ్వవిద్యాలయంగా రూపుదాల్చడం, తెలుగు, సంస్కృతం మొదలైన వాటిలో పట్టభద్ర పరీక్షలు MA స్థాయిలో నిర్వహించడం, సంగీతానికి, సాహిత్యానికి, కళలకి పెద్దపీట వేయడం నాకు చాలా ఆనందంగా కలిగిస్తోంది. నిజంగా ఒక బిడ్డని కన్న తండ్రి ఆ బిడ్డ విద్యావంతురాలై, యుక్త వయస్కురాలై హాయిగా సంసారం చేసుకుంటూ ఉంటే, ఇంకా పిల్లల్ని కంటూ ఆనందంగా పెంచుతూ ఉంటే, వాళ్ళని కూడా మన సంస్కృతి, మన ఆశయాలకు, ఆలోచనలకు, సంప్రదాయాలకు అనుగుణంగా పెంచుతూ ఉంటే ఒక తాతగారు ఎంత ఆనందిస్తాడో నేనంత ఆనందిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమమే కాదు, ఈ సంస్థ మొత్తం ఇలాగే విజయవంతంగా హాయిగా విశ్వవిద్యాలయ స్థాయిలో నడిచి తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సంగీతాన్ని, తెలుగు కళలని కాపాడాలని, కాపాడుతుందని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు.